అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. ఈరోజైతే నేను వ్లాగ్ అయితే ఏం చూపించడం లేదు. ఒక మాల్ట్ పౌడర్ చూపిస్తున్నా. నేను ఒక 3 ఆర్ 4 టైప్స్‌లో మాల్ట్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటా. దాంట్లో ఇది సింపుల్ అండ్ బేసిక్ పౌడర్. సో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తున్నా. అండ్ ఆల్సో చాలా అంటే చాలా హెల్త్‌కి మంచిది. అండ్ ఆల్సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఒక్క మాల్ట్ పౌడర్‌ని ఒక గ్లాస్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి తాగడం వల్ల కూడా మనకు అన్ని పోషకాలు కూడా లభిస్తాయి. ఫస్ట్‌కైతే నాకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్‌నంతా ఇలా నేను నీట్‌గా క్లీన్ చేసి, వాష్ చేసి పెట్టుకుంటున్నా. ఈ మాల్ట్ పౌడర్ అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేసాం. సో, కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. బికాజ్ అమ్మ నేను లేనప్పుడు క్లీన్ చేసి పెట్టడం, వాష్ చేసి, డ్రై చేసి పెట్టడం ఇలా చేశారు కాబట్టి కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. కానీ డ్రై రోస్ట్ మాత్రం నేనే చేసుకున్నా. దీనికైతే నేను అన్నీ హాఫ్ కేజీ తీసుకున్నా. లైక్ రాగులు హాఫ్ కేజీ, ఉద్దిపప్పు హాఫ్ కేజీ, పెసల్ బ్యాళ్ళు హాఫ్ కేజీ, బార్లీ హాఫ్ కేజీ అండ్ జొన్నలు హాఫ్ కేజీ. మొక్కజొన్నలు మాత్రం ఒక గుప్పెడంత, ఎక్కువ వేసుకోలేదు, ఒక గుప్పెడంత తీసుకున్నా. అండ్ డ్రై ఫ్రూట్స్ లైక్ ఖర్జూరం, బాదం, జీడిపప్పు, పిస్తా అండ్ డ్రై సీడ్స్ లైక్ పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇలా అన్నీ కలిపి హాఫ్ కేజీ అన్నమాట. ఇవన్నీ నేను ఆల్రెడీ ఫస్ట్ చూపించా కదా, అమ్మ క్లీన్ చేసి వాష్ చేశారు. సో 1 డే మొత్తం డ్రై చేసిన తర్వాతే ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నా. ఒక్కొక్కటి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న అన్నీ మిక్స్ చేసుకుంటే ఒకటి రోస్ట్ అవుతుంది, ఒకటి ఓవర్గా రోస్ట్ అయిపోతుంది అన్నట్టుగా. అప్పుడే చెప్పడం మర్చిపోయా. సోయా బీన్ కూడా యూజ్ చేశాను. నేను 2 టైప్స్ ఆఫ్ జొన్నలు ఉంటాయి కదా, ఒకటి చిన్న జొన్నలు, ఇంకొకటి ఇలా మొక్కజొన్నలు 2 వాడాను. అందుకే మొక్కజొన్నలు తక్కువ వేసుకున్న, నార్మల్ ఇంకొక జొన్నలు హాఫ్ కేజీ తీసుకున్నాను. సో అన్నీ ఇలా రోస్ట్ చేసుకున్నాక పూర్తిగా చల్లారడానికి వదిలేయాలి. ఈ మాల్ట్ మనం ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాం. అండ్ ఆల్సో ఇది మనం 6 మంత్స్ బేబీస్ని ఇంకా 60 ఇయర్స్ వరకు అందరికీ ఇవ్వచ్చు. సో ఇంట్లో అన్ని వస్తువులు దొరికేవి, వాటితోనే చేస్తున్నా. ఇంకా ఒక టైప్లో అయితే అన్ని మిల్లెట్స్ యూజ్ చేసి ఆర్ గోధుమలు, బియ్యపు ఇలా అన్నీ యూజ్ చేసి మాల్ట్ చేసుకోవడం కూడా చేస్తాను. నేను ఫర్దర్ వీడియోస్లో కూడా ఆ మాల్ట్ ప్రిపరేషన్స్ని చూపిస్తాను. లాస్ట్లో అయితే నువ్వులు వేసుకుంటున్నా. నువ్వులు ప్రతి ఒక్క మాల్ట్ పౌడర్లో ఇంక్లూడ్ చేస్తాం బికాజ్ ఆఫ్ కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ నువ్వులు తినడం వల్ల మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఓట్స్ అయితే నేను రోస్ట్ చేసుకోవడం లేదు, డైరెక్ట్ అలానే వేసేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఫైన్గా పౌడర్ కొట్టించుకోవాలి. మిక్సీలో అయితే అంత ఫైన్ పౌడర్ అవ్వదు కాబట్టి నేను డైరెక్ట్ మిల్క్కి తీసుకువెళ్ళి పౌడర్ చేపించుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొంచెం జీలకర్ర అండ్ మిరియాలు కూడా రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సో దట్ మాల్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బెల్లంకి బదులుగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు బికాస్ నేను బెల్లం వేసుకోవాలని అనుకుంటున్నా. నాకు ఒక్కదానికి కాదు, ఇంట్లో అందరికీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి అందరికీ కూడాను బెల్లం వేసి చేయాలనుకుంటున్నా. సో దానికని ఇక్కడ నేను మిరియాలు అండ్ జీలకర్ర వేసుకోలేదు. అండ్ ఇంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో దీన్నైతే నేను ఒక 2 to 3 మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇది నాకు ఒక్కదానికి కాదు, అమ్మ వాళ్ళకి కూడా చేసిస్తాను కాబట్టి. సో ఇద్దరికి సరిపడా ఇక్కడ చేసుకుంటా. అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంకొక మాల్ట్ ఏదైనా ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే సద్యానికి నా దగ్గర మాల్ట్ పౌడర్ ఇది ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక టైప్లో మిల్లెట్ పౌడర్ చేసినప్పుడు చూపిస్తాను. ఈ మాల్ట్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. నేను 3 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ మాల్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నా. అండ్ ఒక గ్లాస్ పాలు. కొందరు డయట్లో ఉన్న
పాలు తీసుకోమంటే యెస్, వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకుంటే ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తది. అండ్ దీంట్లోకి బెల్లం ఆర్ కలకండ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. షుగర్ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. సో, నేనైతే కలకండ పౌడర్ చేసి పెట్టుకుంటా. అది వాడతా. అదర్‌వైజ్ బెల్లాన్ని వాడతాను. సో, బెస్ట్ ఆప్షన్ అని నేను బిలీవ్ చేస్తాను. టీ, కాఫీకి బదులుగా ఒక్క 1 మంత్ ఈ మాల్ట్ తాగి చూడండి. టేస్ట్‌కి టేస్ట్ ఉంటది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. అండ్ మన గట్ హెల్త్ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇంతే ఈజీ అండ్ సింపుల్‌గా ప్రిపేర్ అయిపోతది. మీకు గనుక ఈ మాల్ట్ ప్రిపరేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఆల్సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా అనిపించింది అని కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.